అందరికి ఈ వీడియోలో నా బిజీ మార్నింగ్ రొటీన్ చూసేద్దాం రండి. హస్బెండ్ ఆఫీస్ కి, పిల్లలు స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఎంత హరిగా నా పనులు చేసుకుంటానో, నేనేమేం లంచ్ బాక్సులు చేస్తానో, పిల్లల్ని ఎలా స్కూల్లో డ్రాప్ చేస్తానో అన్నది ఈ వీడియో. పొద్దున్నే లేసి ఏమంటారు, ఒక పేషెంట్ లాగా ఉన్నాను. ప్లీజ్ ఇగ్నోర్ మై అవుట్ఫిట్. మార్నింగ్ అంటే అలాగే కదా ఉంటాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. ప్లీజ్ ముందుగా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో చేసుకొని నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా ఏమంటారు నోటిఫికేషన్ వస్తుంది. సో పొద్దున్నే మా వారి కోసం అయితే నేను అన్నం చేశాను. మా వారికి అయితే ఎట్టకేలకి లంచ్ బాక్స్ శాండ్విచ్లు అవి ఇవి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు. ఖచ్చితంగా రైసే ఉండాలి. సో రైస్లోకి ముద్దపప్పు కోసం ఇక్కడ పప్పు రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఒకవైపేమో అన్నము, ఒకవైపేమో పప్పు రెడీ అవుతుంది. ఈలోపు నేను నైట్ క్లీన్ చేసుకున్న డిషెస్ అన్ని, అంటే అదే బోకులు బొచ్చలు మంచిగా ఎక్కడవక్కడ సర్దేస్తూ ఉన్నాను. సో ఇవే అన్ని చేతికి కాళ్ళకు అడ్డు లేకుండా నా హరీబరీలో ఎక్కడ పడిపోతాయో అనేసి ముందుగానే చేసుకుంటున్నాను. మా పిల్లలు ఇంకా లేవలేదు, అంత చీకట్లో లేయరు కదా. సో చాలా సైలెంట్గా చేసుకోవాల్సి వస్తుంది పనులన్నీ కూడా. ఆలోపు ఇక్కడ అన్నం కూడా ఉడికేస్తూ ఉంది, కుక్కర్ కూడా విజిల్ వస్తూ ఉంది. ఒకసారి అన్నం అయితే తిప్పేసి చెక్ చేసుకుంటూ ఉన్నాను. నేను అన్నంలో సాల్ట్ వేసేస్తాను ముందు నైటే. అంటే మా వారు రేపు ఆఫీస్ వెళ్తున్నారు అంటే నేను ముందు రోజు నైటే కడిగేసి నానబెట్టేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఎక్కువసేపు సోక్ అవుతాయి కదా. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళ అంటే పిల్లకాయల వాటర్ బాటిల్ అలాగే లంచ్ బాక్సులు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ఎవ్రీడే చేస్తాను. కానీ వీళ్ళు ఇన్ కేసు ముగ్గురు ఒక్కరోజు వెళ్ళారు అంటే వీళ్ళు తీసుకెళ్లే బాక్సులు వాటర్ బాటిల్ క్లీన్ చేసి తుడవడానికే నాకు లిటరల్లీ ½ అన్ అవర్ పడుతుంది. సింక్ నిండా వాళ్ళ గిన్నెలే సరిపోతాయి నాకు. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ వేయాలనుకుంటున్నాను. సో అది కూడా ప్లేట్స్ తోమేసి పక్కన పెట్టేసుకున్నాను. మొత్తానికి అయిపోయినాయి. మా పిల్లలు ఏం లంచ్ బాక్స్ తీసుకెళ్తారంటే అన్నం తినడం రాదు, తీసుకెళ్లరు. ఇక్కడ ఎవరు తీసుకెళ్లరు, మోస్ట్లీ శాండ్విచ్లు అవి ఇవే. కాబట్టి నేను ఇక్కడ దోశ వేస్తున్నాను మా పిల్లల కోసం. బట్టర్ దోశ. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వరకు కూడా క్రంచీగా ఉంటుంది. పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మనం ఎంత ముందు లేసి బాక్సులు చేసి మంచిగా సర్దేసి పెట్టేసి పంపించినా వాళ్ళు తినరు, మళ్ళీ బ్యాకే తీసుకొస్తారు. నీకు కూడా ఇలానే అవుతుందా నాకు కమెంట్ చేయండి. నాకైతే భలే బాధ అయిపోతుంది మా పిల్లలు అలా తీసుకొస్తే. కానీ వాళ్ళని కూడా ఏమీ అనలేము, చల్లగా అయిపోయి ఉంటుంది కదా, తినలేరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే యాజ్ యూజువల్ పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మొత్తానికి అందరికీ లంచ్ బాక్సులు అయితే రెడీ అయిపోయాయి. ఎవరెవరికి ఏమేమి పెట్టానో ఈ వీడియోలో చెప్తాను. మోచుకి ఫస్ట్ వాళ్ళ డాడీకి చెప్తున్నాను. రైస్, ఆవకాయ, ముద్దపప్పు, చికెన్ ఫ్రై. మా పెద్ద అబ్బాయికి ఫస్ట్ స్నాక్ కోసం అయితే జామకాయ విత్ సాల్ట్ పెప్పరు అండ్ కేక్, బ్రెడ్ ఆమ్లెట్, దోశ. మా చిన్నోడికేమో కొంచెం మైలో, దోశ, చట్నీ. అండ్ ఫస్ట్ స్నాక్ వచ్చేసి గ్రేప్, యాపిల్. సెకండ్ స్నాక్ వచ్చేసి ఇలా జిప్లాక్ కవర్లో కొన్ని రకాల బిస్కెట్స్ అయితే పెట్టాను. ఎందుకు ఇలా పెట్టాను మా అబ్బాయికి అంటే, బాక్సులు ఎక్కడ పడితే అక్కడ పోగొట్టేస్తున్నాడంట, టీచర్లకు ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళు సెకండ్ స్నాక్ని మాకు జిప్లాక్ కవర్లో పెట్టించండి అని చెప్పారు. సో వాళ్ళ ప్రకారమే ఇలా జిప్లాక్ కవర్లో పెట్టేస్తాను. అన్నీ ఇలా ఎక్కడక్కడ సర్దేస్తాను, టేబుల్ మీద ఆర్గనైజ్ చేస్తాను. ముగ్గురి లంచ్ బాక్సులు ఎవరి వాళ్ళు ప్యాక్ చేసుకుంటారు. మా పిల్లలైతే మా వారికి చిన్నప్పటి నుంచి అలా నేర్పించలేదు కాబట్టి యాజ్ యూజువల్ మా వారి ల్యాప్టాప్తో సహా అన్నీ నేనే సర్దాల్సి వస్తుంది. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అర్లీగా లేచాడు. సో వాడివైతే వాడు మంచిగా సర్దేసుకొని కూర్చొని ఉన్నాడు, వాళ్ళ అన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇది వచ్చేసి మా పెద్ద ఆయన లేచి సర్దేసుకున్నాడు లంచ్ బాక్స్. ఫైనల్గా స్నానాలు అయిపోయి డ్రెస్సింగ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. మీ ఇంట్లో పిల్లలు ఎవరు తొందరగా తింటారు, లేదంటే ఏది ఇష్యూ చేయకుండా కామ్గా వెళ్ళిపోతారో కమెంట్ చేయండి. మా ఇంట్లో మా చిన్న అబ్బాయి చాలా ఏమంటారు చెప్పినట్టు వింటాడు. అయితే అది ఎన్ని రోజులో నాకు తెలీదు. మా పెద్దోడు కూడా చిన్నప్పుడు అట్లే ఉండే, దేంట్లో విసిగిచ్చాడు, బరాబరా అయిపోతుంది పనంతా. బట్ మా పెద్ద అబ్బాయి అలా కాదు. సో మా పెద్దోడిని అయితే మా పెద్దోని స్కూల్లో వదిలేసాము. ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్.
అండ్ మా చిన్నోడికి వాడి స్కూల్కి వెళ్తున్నాము. ఇది వాడి స్కూల్